కోపమొచ్చింది ఏకపాదునికి. నా వేదాధ్యయనానికే వంకలు పెడతావా? 8 వంకలతో పుట్టు అని శపించాడు తండ్రి. సుజాతకు నెలలు నిండాయి. ప్రసవ సమయం ఆసన్నమైంది. సుజాతకు బెంగపట్టుకుంది. నిత్యావసరాలు నిండుకున్నాయి. పురుడుకు అవసరమైన సామాను సమకూర్చుకోవాలి అని తన భర్త ఏకపాదునితో చెప్పింది సుజాత. భార్య మాటలు విని ధనం సంపాదించడానికి ప్రయాణమైనాడు. అప్పుడు మిథిలలో యజ్ఞం జరుగుతుందని విని అక్కడికి వెళ్లాడు. అక్కడ వరుణుని కుమారుడైన వందితో శాస్త్రవాదన జరిగింది. ఆ వాదనలో ఏకపాదుడు ఓడిపోయాడు. మిథిలలో వాదనలో ఓడినవారిని నీళ్లల్లో ముంచి బందీలుగా ఉంచేవారు. ఏకపాదుడు అలానే నీళ్లల్లో బందీగా ఉండిపోయాడు. అక్కడ సుజాతకు పురిటినొప్పులొచ్చాయి. ఆమెకి తండ్రి శాపం వలన 8 వంకరలతో అష్టావక్రుడు పుట్టాడు. అష్టావక్రుడు పుట్టినప్పుడే సుజాత తల్లి కుశికసుతకి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు శ్వేతకేతువు.